ఈస్ నాట్ వర్దీ ఫర్ అ సీఎం. ఇప్పుడు ఎట్లైనా గెలవడు అని నాకు తెలుసు. మాకేం స్కూటీ రాలేదండి, మాకొద్దు కూడా ఆయన స్కూటీ. రాజకీయం చేసేది ఎవరు? కాంగ్రెస్ చేస్తున్నారు రాజకీయం. ఐ డోంట్ థింక్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ 15 years వరకు కూడా ఇంకా రాదు ఇంకా కాంగ్రెస్. బీఆర్ఎస్ రాజకీయం చేస్తే ఎవరు బీఆర్ఎస్ అయితే ఇల్లులు కూల్చి మీరు వెళ్ళండి అని చెప్పలేదు కదా. వాళ్ళు ఇంకా 10 years లోన్ పే చేయాలి, ఈఎంఐస్ కట్టాలి. ఓకే, ఇంకా 10 years మేబీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఆయన ఇచ్చిన పైసలు మొత్తం లోన్ కే పోతాయి కదా. మా ఇంటి మీదకి ఆయన వస్తే ఆయన ఇంటి మీదకి మేము పోతాం. ఆప్షనే లేదు మీకు. ఇంకా మీకు ఇప్పుడు ఇచ్చిన ఛాన్సే చాలా పెద్ద మిస్టేక్. చాలా మంది రిగ్రెట్ అవుతున్న మిస్టేక్. కాంగ్రెస్ కు ఛాన్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా, అంత కావాలి. ఆ స్టాచ్యూ ఇక్కడ సిటీ మధ్యలో కట్టడమే పెద్ద తప్పు. ఓకే, చాలా డిస్ట్రాక్షన్స్ అయితే ట్రాఫిక్ కి. ఇప్పుడు పీపుల్ అరౌండ్ స్కూల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, దగ్గరలో చాలా ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో అన్ని తీసేసి నేను మధ్యలో కడతా అంటే అసలు ఎవరు అలవ్ చేస్తారు? స్టాచ్యూ ఏమన్నా టూరిస్ట్ ప్లేస్ ఏమన్నా కట్టాలి అంటే బయట కట్టుకోవాలి, సి అవుట్స్కర్ట్స్ లో, వేర్ ఇట్ షుడ్ బి ఫ్రీ. కట్టేది లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కూడా దే బిల్డ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అది కూడా ఇక్కడ అసలు ఏ ప్రాబ్లం లేకుండా అది అక్కడ శంషాబాద్ లో కదా. అది కూడా అయింది. సో అసలు ఏ ప్రాబ్లమ్స్ అవ్వలేదు. ఇప్పుడు వెన్ వీ హ్యాడ్ బిఆర్ఎస్ అసలు ప్రాబ్లం ఏం అవ్వలేదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్నారు అంటే కాంగ్రెస్ సైడ్, వాళ్ళు ఎందుకు వచ్చి సపోర్ట్ చేస్తారండి? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంది అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇడికొచ్చి ఎట్లయితే బీఆర్ఎస్ బీజేపీ వచ్చారో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇడ మాకు చెప్పాలి ప్లాన్ ఏంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు మేము మూవ్ అవ్వాలి ఇక్కడ నుంచి. వాళ్ళు రాకముందు ఫస్ట్ థింగ్ ఎమ్మెల్యే గారు రాలేదు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు రాలేదు, కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే కూడా అసలు ఎవరు రాలేదు కాంగ్రెస్ నుంచి. నో సింగిల్ పర్సన్ ఆఫ్ కమ్ హియర్ కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ సర్క్యులర్స్ పంపించడం తప్ప ఒక మనిషి వచ్చి మాట్లాడింది లేదు. అండ్ ఆల్సో we would like to talk to them personally because we need అసలు ఏం మనుషులను పంపించేసి ఇక్కడ కడతామంటే అంతెందుకు? ఆయన ఫ్యూచర్ సిటీ ఏదో డెవలప్ చేస్తున్నాడు కదా, అక్కడ కట్టుకోమనండి. మరి అంటున్నప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని ఇక్కడ నుంచి మూవ్ చేసినా కూడా నెక్స్ట్ మా ఫ్యూచర్ గురించి వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. మాకు ఫ్లాట్స్ ఇచ్చారా? అది లేదు. డబ్బుల గురించి చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ అసలు నో, అసలు ఎగ్జాక్ట్లీ. అట్లాంటి మాది 3 BHK ఇల్లు, మళ్ళీ 2 BHK హౌస్. అసలు ఇక్కడ చూడడానికి ఇలా ఉంది కానీ మేము లోపల చాలా అసలు అది అసలు అవ్వలేదు. మాకు ఏ పేమెంట్స్ గురించి మాతో అసలు డిస్కస్ చేయలేదు, మాకు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నారు అంటే రీసెంట్లీ తీసుకున్న ఫ్లాట్స్ ఉన్నాయి కొన్ని, 1 year 2 years నుంచి. వాళ్ళు ఇంకా 10 years లోన్ పే చేయాలి, ఈఎంఐస్ కట్టాలి. ఓకే, ఇంకా 10 years మేబీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఆయన ఇచ్చిన పైసలు మొత్తం లోన్ కే పోతాయి కదా. వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళు ఇంటీరియర్స్ చేసుకున్నారు, ఇంకా వాట్ ఎవర్ దే వాంట్ దే డిడ్ హియర్. వాళ్ళు ఇప్పుడు మొత్తము 90 lakhs ఇస్తా. అసలు ఫస్ట్ థింగ్ ఎవరు అగ్రీ చేయలేదు, ఎంపీఆర్ నుంచి అయితే ఎవరు అగ్రీ చేయలేదు. ఆయన 5,000 కోట్లు ఇచ్చినా మేము నో వన్ ఇస్ రెడీ హియర్ టు మూవ్. ఓకే, ఆయన ఇంటి మొత్తం చేసుకొని నేను ఇన్ని పైసలు ఇస్తా మీరు వెళ్ళిపోండి అంటే అవును లాజికలీ అసలు వాళ్ళ ఫ్యామిలీకి వస్తే ఎవరి ఫ్యామిలీస్ కి వచ్చినా కూడా వాళ్ళు జస్ట్ బికాస్ హిస్ ఇన్ పవర్ హీ కెనాట్ డూ ఎనీథింగ్, రైట్? మేమైతే వార్న్ చేస్తాం. ఆబ్వియస్ గా ఇది వార్నింగ్, దేర్ ఇస్ నో రిక్వెస్టింగ్. ఆ ఫేస్ అయిపోయింది. వి ట్రైడ్ రిక్వెస్టింగ్, he did not listen to us. ఇంకా వార్న్ చేయడం నెక్స్ట్ టైం ఆప్షనే లేదు మీకు. ఇంకా మీకు ఇప్పుడు ఇచ్చిన ఛాన్సే చాలా పెద్ద మిస్టేక్. చాలా మంది రిగ్రెట్ అవుతున్న మిస్టేక్. కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వడం. దట్ మేము నెక్స్ట్ టైం వస్తే దెర్ ఇస్ అన్ ఆప్షన్, దీన్ని బ్యూటిఫై చేయడానికి ఆప్షన్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బ్యూటిఫికేషన్ చేశారు. అట్లనే ఈ అపార్ట్మెంట్ కూల్చకుండా దే కెన్ బ్యూటిఫై. అదే చేస్తామని చెప్పి అంటున్నారు. రాజకీయం చేసేది ఎవరు? కాంగ్రెస్ చేస్తున్నారు రాజకీయం. ఇక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా బీఆర్ఎస్ రాజకీయం చేస్తే ఎవరు బీఆర్ఎస్ అయితే ఇల్లులు కూల్చి మీరు వెళ్ళండి అని చెప్పలేదు కదా. అసలు ఏ ఫ్యామిలీస్ కి డిస్టర్బ్ అవ్వకుండా బీఆర్ఎస్ చేసింది. కాంగ్రెస్ వచ్చి ఇంత మొత్తం డిస్టర్బ్, అసలు మాదే కాదు బయట చాలా ఫ్యామిలీస్ దేర్ మొత్తం చెప్పకుండా ఇల్లు కూల్చేయడము, చెప్పకుండా. మాకేం స్కూటీలు రాలేదండి, మాకొద్దు కూడా ఆయన స్కూటీ, మాకొద్దు కూడా ఆయన స్కూటీలు. స్కూటీస్ రావాలి కదా, స్కూటీస్ వచ్చినప్పుడు. అండ్ ఆల్సో నాకు రాలేదు. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. మా పాకెట్ మనీ కూడా దానికన్నా ఎక్కువ ఉంది. సో అది వచ్చినా కూడా ఇట్స్ ఫ్లో యూస్. అండ్ కొన్ని ఇప్పుడు మొన్నటి వరకు హైడ్రా అని దే స్టార్టెడ్ అక్కడ మెయిన్ సిటీలో కూడా, అది అని కూడా అక్కడ కూడా చాలా డామేజ్ అయింది.
అండ్ యా సో వచ్చినప్పటి నుంచి అసలు ఏ ఇంప్లిమెంటేషన్స్ అసలు ఏం జరగలేదు. ప్రాపర్ వర్డ్ ఇస్ మొనార్కీ, ఇట్స్ నాట్ డెమోక్రసీ. ఆయనకి డెమోక్రసీ మీనింగ్ నేర్పించండి. అది హైదరాబాద్ నుంచి దర్ ఇస్ నో సింగిల్ ఓట్, దర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఓట్ ఫ్రమ్ హైదరాబాద్. అది ప్రాపర్ ఏమంటారు మీరు డిస్ట్రిక్ట్స్ నుంచి చూడండి, ఏదో విలేజెస్ లోంచి ఆయన వచ్చి మాట్లాడుకొని ఆయన ఎందుకే ఏం చేసి మాట్లాడాడో మరి ఆయనకే తెలియాలి. కానీ అది వచ్చిందా మరి అది అది అసలు అసలు లేవు, అసలు ఏది తను చెప్పడం వరకు ఎలక్షన్స్ ముందు వరకే అని. నో లేదు లేదు, దర్ ఇస్ నో వే హీ వుడ్ విన్ అగైన్. ఐ డోంట్ థింక్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ 15 years వరకు కూడా ఇంకా రాదు ఇంకా కాంగ్రెస్. ఆయన ఇప్పుడు ఎట్లైనా గెలవడు అని నాకు తెలుసు. ఉన్న టైంలో అందుకే ఉన్న టైంలో ఆయన ఎట్లా జనరేట్ చేసుకోవాలి రెవెన్యూ, అది ఇది. ఆయనకి ఎట్లా పైసలు రావాలి అవన్నీ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు ఆయన అంతే. ఈదర్ వేస్ హీ నోస్ దట్ ఆయన రాడు కాంగ్రెస్. అది ఫ్యాక్ట్. అది ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. మేము అప్పుడు మేము బుల్డోజర్ తీసుకొని ఆయన ఇంటికి పోతాం. మాకు పాసిబిలిటీ లేదా? సింపుల్. మా ఇంటి మీదకి ఆయన వస్తే ఆయన ఇంటి మీదకి మేము పోతాం. యు గెట్ వాట్ యు వాంట్. మేము కూడా పెట్టుకుంటామండి. అందరికి పవర్స్ ఉన్నాయి, ఎవరి పవర్ వాళ్ళది. యా ఎగ్జాక్ట్లీ, అందరూ యూజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, జస్ట్ దట్ తను కామన్ పీపుల్ పైన, నార్మల్ పీపుల్ పైన తను చూపిస్తే ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ థింగ్, రైట్? మేము కూడా రివర్స్ వెళ్ళొచ్చు, మేము కూడా ఏదైనా చేయొచ్చు. దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ఎంపీఆర్ who's even having powers here, just that they're not showing because మనం అట్లా చెయ్యొద్దు, మనం కూడా రాజకీయం చెయ్యొద్దు అనే పాయింట్ లో వాళ్ళు ఆగిపోతున్నారు. ఆయన అట్లనే వస్తే మేము కూడా అట్లనే వెళ్తాం, మేము కూడా మా రాజకీయం చూపిస్తాం. ఈస్ నాట్ వర్దీ ఫర్ అ సీఎం. నాట్ ఎట్ ఆల్. సీఎం అని కాదు, అసలు ఏ పొజిషన్స్ కి కూడా హిస్ నాట్ వర్తీ. ఐ డోంట్ థింక్ హిల్ డూ జస్టిస్ టు ఎనీ పొజిషన్. ఎలా అవసరం సార్? అసలు ఇక్కడ 450 ఫ్యామిలీస్ ఉంటున్నారు, 2000 మెంబర్స్ ఉంటున్నారు, ప్లస్ 1000 మంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళందరూ ఎర్నింగ్ తీసేసి మీరు గాంధీ విగ్రహం కట్టడం ఏంటి? ఎక్కడ నుంచి అది కరెక్ట్? ప్లస్ ఇక్కడ మొత్తం చుట్టుపక్కల గ్రీనరీ ఉందని మేము ఇక్కడ తీసుకుంటే మీరు మళ్ళీ అదే బిల్డింగ్ ని టార్గెట్ చేస్తున్నారు. అది కూడా గాంధీ బాపు కోసం. తను ఉంటే తను అసలు ఇలా కోరుకుంటారా? అసలు లేదు కదా. సో ఫ్యామిలీ కూడా ఎందుకు అని అడుగుతున్నారు, విగ్రహం ఇక్కడ ఎందుకు అవసరం? గాంధీ ఫ్యామిలీ కూడా దీనికి అగేన్స్ గా ఉన్నారు. దీనికి అసలు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. మరి మీరు అలాంటి టైంలో మీరు ఎందుకు అలా కోరుకుంటున్నారు? ఇది ప్యూర్ పర్సనల్ ఇంట్రెస్ట్ కాకుండా ఇది ప్రజల డెవలప్మెంట్ అనిపించట్లేదు. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ పంపించారు ల్యాండ్ ఎక్వైర్ చేస్తారని, అది కూడా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు ఇది బఫర్ లోకి వస్తుంది. ఇవన్నీ జస్ట్ మీరు కారణం చూసుకుంటున్నారు. ఎలా ఈ ప్రాజెక్ట్ ఈ ఎంపీఆర్ ని ఎక్వైర్ చేయాలని మీరు చూసుకుంటున్నారు, మల్టిపుల్ రీజన్స్ చూస్తున్నారు. కానీ మాకైతే మీరు మల్టిపుల్ స్టాండ్స్ తీసుకుంటున్నారు, కానీ మాది ఒకటే స్టాండ్. మేము ఎంపీఆర్ వదలము, ఎందుకంటే ఇది లీగల్ లో ఉంది, ఇది బఫర్ జోన్ లో రాదు. ఇది మోసా వాగుకి బఫర్ జోన్ ఓన్లీ 9 meters ఉంటది, 50 meters కి అది ఉండదు. ఇప్పుడు మీరు ఇది ఆక్యుపై చేయాలని 50 meters చెప్తున్నారు, రేపు 100 meters చెప్తారు. ఇలా మీకు ఆక్యుపై చేయడానికి మీకు మల్టిపుల్ రీజన్స్ కావాలని మీరు ఇది చేస్తున్నారు. కానీ ఇది లీగల్ గానే ఉంది. మేము ట్యాక్స్లు కడుతున్నాము, మేము రిజిస్ట్రేషన్ చేసాము, ఇది మా ల్యాండ్, మేము మీకు ఇవ్వము. సో మరి మీరంతా చేస్తున్నా కూడా, కృషి చేస్తున్నా కూడా, ఉగాదికి మేము శంకుస్థాపన చేస్తామని చెప్పేసి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఎలా అడ్డుకుంటారు మీరు? మేమైతే లీగల్ గా వెళ్తాము, ఏం చేయాలని అనుకుంటే అది చేస్తాము. కానీ మా ఇది అపార్ట్మెంట్ మాత్రం ఇవ్వము. మీరు చేయాలి, మీరు చేయండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు చేయండి. మా లీడర్ ఎలా ఉండాలంటే మాకు సహాయంగా ఉండాలి, కానీ మా ఇల్లు తీసుకొని మమ్మల్ని తీసేసి మీరు ప్రాజెక్ట్స్ చేయడం ఎక్కడి నుంచి కరెక్ట్ సార్? మీరు ఏదైనా చేయాలి, మేము మీకు సపోర్ట్ గా ఉంటాము. కానీ మీరు మా ఇల్లు తీసుకొని మీ ప్రాజెక్ట్ చేస్తారంటే మేము ఎప్పుడు ఒప్పుకోము. మేము మీ కన్నా అగేన్స్ట్ గా వెళ్ళాలంటే కూడా వెళ్తాము, కానీ మేమైతే ఒప్పుకోము. తను ఉగాది రోజు చేయండి, ఏ రోజైనా చేయండి, కానీ మా ఇల్లు ఇలాగే ఉంచి మీరు మీ ప్రాజెక్ట్ చేసుకోండి, అదే కోరుకుంటున్నాము. చాలా మంది లోన్స్ తీసుకొని ఈఎంఐ కడుతూ, వాళ్ళు ఈఎంఐ కట్టడానికి బాధపడుతూ, సగం కట్టి సగం కట్టక, సో మరి ఆ బాధగా ఉంటుంది కదా. చాలా బాధగా ఉండి నా లోన్ కూడా ఉంది. నేను జస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నాను, 3 years బ్యాక్ తీసుకున్నాను. ఇంకా మామూలు రేట్స్ లో కూడా కాదు, క్రోర్స్ పెట్టి డ్యూప్లెక్స్ తీసుకున్నాను. అది కూడా మాకేం తెలుసు ఇది వస్తుందని. అలా తెలిస్తే మేము ఎందుకు తీసుకుంటాం? వేరే కడ ఇస్తా అని చెప్తున్నారా, అమౌంట్ ఇస్తా అన్నారా, ప్లేస్ ఇస్తాం అవ్వదండి. వేరే దగ్గర ఇచ్చినా మాకు ఈ ఈఎంఐస్ కి మేము లాక్స్ రిజిస్ట్రేషన్ అమౌంట్ పెట్టాము, మళ్ళీ ఇంటీరియర్స్ చేపించాము. అవన్నీ మీరు ఎలా ఇస్తారు? మీరు ఎలా కాంపెన్సేట్ చేస్తారు? అది కాకుండా ఇలా ఉన్న గ్రీనరీ ఏరియాలో మీరు అసలు ఇవ్వలేరు మాకు. మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు, మేము మా ఇల్లు ఇవ్వము, అది అంతే.